వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలిసేస్తున్నాను. ఎస్, ఇప్పుడు నేను మీకు ఒక సరికొత్త వంటగా నేర్పిస్తున్నాను. దాని పేరే కబ్జా. ఏంటి, మా ఇల్లు కబ్జా చేస్తావా, మా పొలం కబ్జా చేస్తావా, ఏంటి ఏంటి ఏం కబ్జా చేస్తావా అనుకుంటున్నావా? కబ్జా కాదు, కబ్జా. ఇది అరేబియన్ డిష్. చికెన్తో చేసుకోవచ్చు అండ్ ఆల్సో వేటితో కూడా చేసుకోవచ్చేమో, బట్ నాకు చికెన్ తెలుసు. చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ మసాలాలు లేకోకుండా, ఎక్కువ కష్టం లేకోకుండా, చాలా సింపుల్గా ఒక బిర్యానీ లాంటిది. కానీ బిర్యానీ కాదు, దీన్ని కబ్జా అంటారు. అరేబియన్ కంట్రీస్లో ఇవి చేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది. అంటే నట్స్ అన్నీ వేసి అదంతా చాలా బాగుంటుంది. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా గబగబా నేను చేసేస్తాను, వచ్చేసేయండి. సో మనకు కావాల్సిన సైజులో గిన్నె తీసేసుకోండి. యాక్చువల్లీ నేను ఇనుపై కొన్నాను, కానీ ఇప్పుడు నాకు అల్యూమినియం తప్ప వేరే దిక్కు లేదు. ఎందుకంటే అంత పెద్దది అంటే ఇప్పుడు అల్యూమినియంలోనే, బేసిక్లీ అల్యూమినియంలో వండద్దు అంటున్నారు, కానీ తప్పట్లేదు. ఫస్ట్ నెయ్యి వేసుకోండి కావాల్సినంత. నేను చాలా ఎక్కువ చేస్తున్నాను కబ్జా, సో అందుకని నేను ఎక్కువ నెయ్యి తీసుకుంటున్నాను. ఒక 8 మందికి చేస్తున్నాను నేను. నెయ్యి వేడెక్కిపోయింది. మీరు నెయ్యితో పాటు నెయ్యి తక్కువ వేసుకోవాలి అనుకుంటే కనుక మీరు వెజిటేబుల్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇది జీడిపప్పు వేయించేసి తీసేసుకుందాము. జీడిపప్పు కిస్మిస్ వేయించేసి తీసుకుందాం. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. మీకు కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ వెరైటీగా ఉంది కదా, అంతే. ఇందులో కిస్మిస్ వేస్తారు. చాలా రోజుల తర్వాత మా ఆలెన్ షూట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఒక సాడ్ స్టోరీ ఇருக்கு. లాక్డౌన్లో ఎక్కడికో వెళ్ళి చిక్కుపడిపోయాడు పాపం. అందుకు ఆలెన్కి కుదరలేదు. నేను కూడా వెయిట్ లాస్ జర్నీలో కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, వేగిపోయాయి. రౌండ్గా బుజ్జి బాల్స్ లాగా అయిపోయాయి. జీడిపప్పు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన, అంటే మీకు తెలిసిందే, నేను రెగ్యులర్గా చెప్తా ఉంటాను కదా, పలావ్ ఆకు అండ్ ఆల్సో మీకు బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, మీకు అన్నీ తెలుసు. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి వేయించేసుకోవాలి. బట్ ఈ ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఆ లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి బయటికి రావాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇది అండ్ స్టార్ ది ఫ్లవర్, ఇవన్నీ వేసేస్తున్నాను. ఇందాక మా ఆలెన్ మీకు మాంటే షార్ట్స్లో ఇవి చూపించలేదు, మిరియాలు. సో పలావ్ సామాన్లు ఏగిపోయాయి. దాంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. రెస్ట్ పిడియా. సో ఆనియన్స్ సగం వేగిపోయాయి. ఆ సగం వేగిపోయిన టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
నేను అన్నీ ఇంట్లోనే చేసుకుంటా అండి. ఈ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, గరం మసాలా ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంటి దగ్గరే చేసుకున్నా. ఇలా అంటే బాగా స్మూత్ పేస్ట్ లాగా కాకుండా ఏమంటారు కచ్చా పిచ్చాగా అంటారు కదా, సో అలా ఫ్రై చేస్తే బాగుంటుంది. పేస్ట్ చేస్తే బాగుంటుంది. సూపర్గా కమ్మగా వాసన చేస్తుంది. నేను అసలు డైట్ కదా, వారంలో ఒక్క రోజు మాత్రం తింటాను అనమాట ఫుల్గా. డైట్ బ్రేక్ చేస్తా. బల్జీగా ఇருக்கு, బబ్లీగా. ఓకే, ఆనియన్స్ అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు టమాటో పేస్ట్ వేస్తున్నాను, టమాటో ప్యూరీ. టొమాటో దగ్గర పట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో టమాటో ఇప్పుడు దగ్గర పడిపోయింది. సో టొమాటో దగ్గర పడిపోయిందండి. సో ఇలా కర్రీలా రావాలి, ఇలా నూనె పైకి తేలాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ షాజీరా వేయడం మర్చిపోయాను. బట్ షాజీరా కానీ జీలకర్ర కానీ వేయకపోతే టేస్ట్ బాగోదు. సో ఇప్పుడైనా వేగిపోతుంది, ఆయిల్ ఉంది కాబట్టి. సో ఇలా వేగిపోయిన దాంట్లో మీకు కారం కావాలి అనుకుంటే కనుక ఇందులో యాక్చువల్లీ మనం పచ్చిమిరపకాయలు కానీ లేకపోతే ఓవర్గా గరం మసాలా కానీ అలా ఏం వేయట్లేదు మనం. సో అందుకని మీకు మనం సౌత్ ఇండియన్స్ ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి నాకైతే కావాలి స్పైస్, అందుకని కొంచెం వైట్ పెప్పర్ వేసుకుంటున్నా పౌడర్. నేను ఇంట్లోనే చేశాను ఈ వైట్ పెప్పర్ పౌడరు. ఆల్రెడీ బ్లాక్ పెప్పర్ మనం వేపుకునేటప్పుడు వేసాం. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఈ కబ్జాలో మాత్రం ఇంకేం పేస్ట్లు వేయం మనం, అంటే మసాలా పేస్ట్లు అలా ఏం వేయం. సో అప్పుడు ఇలా లెమన్ చాలా సన్నగా కట్ చేసుకుని లెమన్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత ఉప్పు నేను అంచనాగా వేస్తున్నాను, మళ్ళీ తర్వాత ఒకసారి చూసుకుంటా. ఉప్పు వేసేసి, నాకు యాక్చువల్లీ పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి, చిన్న చిన్న పీసెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ చిన్న పీసెస్ వేస్తున్నాను. మసాలాలో వేసి బాగా కలపాలి. చికెన్ వేసాం కదా, చికెన్ వేసిన తర్వాత మూత పెట్టుకుని కాసేపు ఉడకపెట్టాను. దాని అందరికి అది అలా ఉడకనిద్దామని. ఇలా ఉడికింది, ఒకసారి చూడండి. నేను మీకు చెప్పలేదు, నేను ఘాట్లు పెట్టుకున్నాను చికెన్కి. ఆ ఘాట్లు పెట్టుకుంటే లోపలికి వెళ్తుంది అనమాట మసాలా అంతా. అలాని లోపలికి లేయర్స్ లోపలికి కోసేయకూడదు. కోసేస్తే ఏమవుతుందంటే దీని తర్వాత మనం మళ్ళీ దీన్ని ముక్కని ఫ్రై చేస్తాం, అప్పుడు ఏమవుతుందంటే విడిపోతాయి అనమాట. అందుకని విడిపోకుండా అక్కడక్కడ ఇలా గుచ్చుకుంటే చాలు చాకుతో. సో మంచి వాటర్ వచ్చి బాగా ఉడికింది, చూసారు కదా లేయర్స్ కొంచెం కనబడుతున్నాయి చిన్న చిన్నవి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను నేను. అంటే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1కి 2, బాస్మతి రైస్ అనుకుంటే కనుక 1.5. చికెన్ ఉడికిపోయింది, ఎక్కువ ఉడకనివ్వకండి, హాఫ్ ఉడకనివ్వండి చాలు. ఉడికిన తర్వాత అంటే హాఫ్ కూడా కాదు, ఒక 3/4 సగం ఉడికిన తర్వాత వాటర్ పోసేస్తున్నాం.
నార్మల్ మీరు బిర్యానీ చేసుకుంటే కనుక, అంటే నార్మల్ బియ్యం చేసుకుంటే కనుక గ్లాస్కి 2 గ్లాసులు, బాస్మతి బిర్యానీ అదే బాస్మతితో చేస్తే కనుక గ్లాస్కి గ్లాసున్నర. 4 5 6 7 8 9 ఇది జస్ట్ బాయిల్ అయిన తర్వాత వాటర్ పొగలు రావాలి, అప్పుడు మళ్ళీ వద్దాం. సో ఎలా ఉందో చూద్దామా? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వావ్, ఎలా మరుగుతుందో చూడండి. లెమన్స్ అన్ని పైకి ఎలా తేలినాయో. మీకు తెలియకుండా నేను ఒక దొంగ పని చేశాను. ఏంటంటే మధ్యలో లెమన్ సరిపోలా, అందుకని ఇంకొక లెమన్ చక్రాల్లాగా కోసి వేసా. సో ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకుందాము. చికెన్ సూప్ సరిపోయింది, కానీ రైస్ వేస్తాం కాబట్టి సరిపోదు. ఉప్మాకైతే సరిపోతుంది, అందుకని చాలా లైట్గా. సో ఒకసారి కలిపేసుకుని బాగా. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ చికెన్ ముక్కలు ఏమేమైతే ఉన్నాయో అవి తీసేసుకోవాలి బయటికి. నేనైతే యాజ్ ఇట్ ఈజ్ అరబిక్ టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే చేస్తున్నాను. సో ఆ ఇంగ్రీడియంట్సే వాడాలి కాబట్టి నాకు స్పైస్ యాక్చువల్లీ నాకు సరిపోదు, అందుకని నేను వైట్ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఉప్పు, వైట్ పెప్పర్ అండ్ ప్లెయిన్ వాటర్ అండ్ ఆల్సో మనం చిన్న చిన్న పీసెస్ వేసుకున్నాం కదా చికెన్ పీసెస్, అవి మాత్రమే ఉన్నాయి. పెద్ద పెద్ద పీసెస్ అన్నీ ఎత్తి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఉప్పు ఇదంతా వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకుందాము. కలుపుకుని ఈ మరిగే నీళ్ళల్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఒక అరగంట నానబెట్టాను నేను. నార్మల్ రైసే వేస్తున్నాను నేను, బాస్మతి రైస్ ఇప్పుడు నాకు అవైలబిలిటీలో లేదు. సో నేను బియ్యం వేసేసుకుంటున్నాను. ఈ కిస్మిస్ కాజు ఉంది కదా, నేను ఇప్పుడే మిక్స్ చేసేసుకుంటున్నాను. డెకరేషన్కి కొంచెం ఉంచుకుంటా. నేను మిక్స్ చేసేస్తా అనుకుంటే కనుక మీకు యాక్చువల్లీ నాకు పుదీనా కొత్తిమీర మిక్స్ చేసేయాలి అనిపిస్తుంది, కానీ బట్ మీకు యాజ్ ఇట్ ఈజ్ అరేబియన్ డిష్ మీకు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో నా సొంత ప్రయత్నాలు చేయట్లేదు. సైజు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం. కరెక్ట్గా ఉంది. మూత పెట్టేసి దాని మీద ఆవిరి బయటికి రానివ్వకోకుండా ఇలా తడిగుడ్డతో చుట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ హైలో ఉంచుతున్నాను. ఆ తర్వాత ఉడికే వరకు నేను సిమ్లో పెట్టుకుంటా. సిమ్లో కూడా కాదు, మీడియంలో. సో ఇలా బరువుది ఏదైనా పెట్టుకోండి. సో బిర్యానీ ఉడికేలోపు మనం ఏం చేసుకుందామంటే, ఆ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసెస్ని మనం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుని రోస్ట్ చేసుకుందాం. బిర్యానీ కూడా బోర్ కొట్టేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం కొంచెం సాఫ్ట్ అయిన టేస్ట్తో
ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఎక్కువ ఘాటుగా ఇవ్వలేం కదా, సో ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం రెడీగా పెట్టుకున్న ఈ పీసెస్ సో ఇలా చూసారు కదా ఎలా మంచిగా ఏగిపోయిందో పీస్, బటర్ మీద బాగా ఏగింది. వావ్, బాబోయ్ ఇల్లంతా పొగనొచ్చేసి అసలు నాకు చెమట పట్టేసి ఇంకా చెన్నైలో అస్సలు పోలేదు. వావ్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. యాక్చువల్లీ ఒక 5 to 7 minutes అలాగా హైలో పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఆ తర్వాత ఒక 10 minutes సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టేస్తే ఇలా అయిపోయింది, బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు డెకరేషన్ చేసేసుకుందాం. పైన మనం జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుంటున్నాను. దాని మీద పెద్ద పెద్ద చికెన్ ముక్కలు వేసేస్తున్నాను. చెమటలు పట్టేసినాయి అని, జిడ్డుగా ఉన్నానని కింద మెసేజ్ పెట్టారంటే అంతే. అసలు అరేబియన్ డిష్ చాలా కష్టపడి చేశా. సరే, ఎనీహౌ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగో ఇలా సర్దేసుకున్నాను మొత్తం చికెన్ ముక్కలన్నీ. ఇంతే, ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. చాలా చాలా సువాసన వచ్చేస్తుంది అండ్ ఐ రియలీ కాంట్ వెయిట్. అంటే చాలా రోజుల తర్వాత నేను కబ్సా టేస్ట్ చేయబోతున్నాను. దానికి తోడు నేను డైట్ చేసి 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 ఒళ్ళు తగ్గి 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 చాలా ఆకలిగా అనిపిస్తుంది ఈ డిష్ని చూస్తుంటే. సో కబ్జా అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, మొత్తం సెట్ చేసేసుకున్నాం. సో ఒక్కొక్కళ్ళకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేద్దాం. సో నేను కూడా తినబోతున్నాను. టేస్ట్ చూసి అప్పుడు నేను మీకు చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను తినబోతున్నాను. ఉప్పు ఎలా ఉందో, ఇది ఎలా ఎప్పుడు బిర్యానీ చేసి ఇది ఒక టెన్షన్ నాకు. కొంచెం నోట్లో పెట్టుకుని పర్ అని నేను చెప్పలేను. 2-3 ముద్దలు తింటే మొత్తం స్పైసెస్ అన్నిటిని మనం రివైండ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ కబ్జా స్వీట్గా కూడా చేసుకుంటారు, బట్ నేను స్వీట్గా చేయలేదు.
ఓవర్ మసాలాలు లేవు, పుదీనా టేస్ట్ లేదు, చికెన్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఈవెన్ స్పైసెస్ అంతా లైట్గా చాలా స్మూత్గా ఉంది టేస్ట్. నాకైతే సూపర్గా నచ్చింది. అసలు డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అయితే పెట్టుకోవచ్చు. మీరు ఈ మసాలా నాకు సరిపోదు అనుకుంటే కనుక మీరు ఒక మంచి చికెన్ కుర్మా చేసుకుని పక్కన పెట్టుకుని తినండి. అండ్ ఇది మాత్రం పిల్లలకైతే మాత్రం సూపర్గా నచ్చుతుంది. అండ్ ఆ లెమన్ కట్ చేస్తే ఆ తొక్కతో వేయడం వల్ల మీకు ఏమైనా చేదు వచ్చిందా అని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. ఇదిగో లెమన్, నో, అలా ఏం చేదు అస్సలు ఉండదు. ఆ టమాటో టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. బేసిక్లీ నాకు పచ్చి ఆనియన్స్ అండ్ ఈ పచ్చి మిరపకాయ టేస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా కర్డ్ చట్నీ కలుపుకుని కొంచెం చికెన్ విరుపుకుని కొంచెం పచ్చిమిర్చి, నా సామిరంగా ఉంది మరి. సూపర్గా ఉంది. సరే, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కబ్జా డిఫరెంట్ అయినా, ఎప్పుడూ చేసుకునే బిర్యానీలు బాగా వేడి చేసేస్తుంది ఎప్పుడు. సో డిఫరెంట్ అయిన టేస్ట్ కనుక ట్రై చేయాలనుకుంటే కబ్జా ట్రై చేయండి. నెక్స్ట్, శ్రీరెడ్డి ఆఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతే, బాయ్. ఇప్పుడు సాப்பிడాలి. They love bloopers actually. Hi, hello, welcome to Srireddy official channel. Just சும்மா வணக்கங்க. இப்போ நான் தமிழ்ல சொல்லணுமா எல்லாமே தெலுங்கா? நீ சொல்லிட்டு இல்ல தமிழ்ல நீ? ஓகே. ஏய், இது ப்ரோமோக்கு யூஸ் பண்ணு. ப்ரோமோ இல்ல. సరే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఓకే, పాపం ఆలన్కి చేతులు నొప్పి.